అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మొత్తం మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా అయితే ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అయితే ఫినిష్ అయింది. హౌస్ క్లీనింగ్, స్నానము ఇవంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ముందుగానే కొన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టేసుకున్నాను. బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేద్దాం ఏంటి అనేది కొంచెం పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడైతే నేను డైలీ ఏవో ఒకటి గుగ్గిళ్ళు అయితే తింటూ ఉంటాం కదా మధ్యాహ్నం పూట. ఈరోజు అయితే రాజ్మా నానబెట్టాను. నైటే నానబెట్టేశాను. ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా అవి స్టవ్ మీద పెట్టేసుకుంటే, అలాగే రైస్ కూడా మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి రైస్ కూడా కడిగి పెట్టేయాలి. ఇక్కడ ముందుగా అయితే రాజ్మా అంతా శుభ్రం చేసుకొని వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ మా అమ్మాయికి లంచ్ బాక్స్లో కానీ బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం కూడా కొంచెం ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనకి నానబెట్టుకుంటే మనకి ఉడికిన తర్వాత కూడా రైస్ కొంచెం మెత్తగా బాగా వస్తుంది. ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. పొద్దున్నే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేసుకున్నా. ఈ రైస్ ఉడికేలోపు మనం వేరే పనులు అయితే చూసుకోవాలి కదా. ఇంకా ఒకదాని తర్వాత ఒకటంటే మాత్రం మనకి టైం అస్సలు సరిపోదు. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేసినా కూడా చాలా హడావిడే ఉంటుంది. అలాగే ఇక్కడ మా కోసం బ్రేక్ఫాస్ట్లోకి జొన్నలు అయితే నానబెట్టాను. జొన్నలు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్లోకి మాత్రం మిల్లెట్స్ అయితే ఉంటున్నాయి. రెగ్యులర్గా అయితే కొంచెం జొన్న సంగటే వస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొంచెం ఎక్కువగా నానబెట్టేస్తూ ఉంటాను. అది 2 డేస్కి అలా కూడా వస్తుందన్నమాట రవ్వ. మీకు మిల్లెట్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, మిల్లెట్స్ రెసిపీస్. మొత్తం మిల్లెట్స్, సమ్ టైమ్స్ రైస్. మా అమ్మాయికి బాక్స్లోకి సంగటి చేసిన రోజు అయితే పెట్టట్లేదు, రైసే కుక్ చేస్తున్నాను. విడిగా మిల్లెట్స్ వేరే మనకి వరిగలు, కొర్రలు ఇవన్నీ కదా, అవి ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తనకి బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఆల్రెడీ చిక్కుడుకాయలు అయితే ఒలిచి పెట్టేసుకున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను. సరే, అలాగే చిక్కుడుకాయ కర్రీతో పాటు బంగాళదుంప కర్రీ కూడా చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో మనం పచ్చి బఠానీలు వేసి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, ఈరోజు కర్రీ అయితే కొంచెం కుక్కర్లో ఫాస్ట్గా ఇలా బఠానీను బంగాళదుంపలు వేసి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈ కర్రీ అంటే ఇలా గ్రేవీగా ఉండటం వల్ల సంగట్లో తినేటప్పుడు కూడా బాగుంటుంది. అలాగే చపాతీ, మామూలుగా మనం పరాటాలు అలాంటి వాటిలోకి ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, టమాటో, కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, కరివేపాకు అయితే లేదు ఈరోజు. పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పసుపు, అలాగే టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు.
ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి కర్రీ అయితే చిన్నగా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను కదా, దానికోసం అని చెప్పేసి పక్కన కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ చూడండి వెనకాల మీకు రైస్ కూడా కుక్ అవుతూ ఉంది. ఈ లోపు అయితే ఈ కర్రీ కూడా స్టార్ట్ చేసుకుంటే మనం కుక్కర్ మూత పెట్టేస్తే విజిల్స్ వచ్చేలోపు కొంచెం వేరే పనులు అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు మినప్పప్పు, పచ్చెనగపప్పు అవి వేస్తే అంత టేస్ట్ అయితే బాగోదు. ఇలా మనం కొంచెం మసాలా కర్రీస్, గ్రేవీస్ లాగా చేసుకునేటప్పుడు చక్కగా జీలకర్ర వేసుకుంటే అలా మనకి సరిపోతుంది. పచ్చెనగపప్పు, మినప్పప్పు అవేం వేసుకోనక్కర్లేదు. కొంచెం నేను మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి రైస్తో అయినా తినేయచ్చు, లేదంటే చపాతీ అట్లా ఈవినింగ్ అయినా ఉంటుంది. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం సోంపు వేసుకొని చెక్క, లవంగం, మనకి స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది చిన్న పీసెస్ ఒక 2-3 పీసెస్ అట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, టమాటో, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే కర్రీ అనేది పచ్చిదనం లేకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సరిగా వేయించుకోకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇప్పుడు ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే ఇంకా రైస్ కూడా కుక్ అయింది. ఈ టమాటా ఇది ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, మనకు ఒక 5 మినిట్స్ అలా అయితే ఈ టమాటా అంతా మంచిగా కుక్ అవుతుంది. టమాటా కుక్ అయ్యేలోపు రైస్ కూడా ఉడికింది కాబట్టి సరే ముందైతే ఈ రైస్ మొత్తం గంజి అయితే వంచేస్తూ ఉంటాను కదా. కర్రీస్ ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇటు ఉల్లిపాయలు, టమాటా ఇవి ఉడికేలోపు ముందైతే రైస్ అయితే ఇలా గంజి అయితే వార్చేస్తాను. ఈ గిన్నె అయితే మనకి రైస్ వంచుకోవడానికి ఇట్లా చాలా కంఫర్టబుల్. ఇది చక్కగా ప్లేట్కి పైన హోల్స్ వచ్చినాయి అన్నమాట. జనరల్గా మనకి ఊర్లలో పాతకాలంలో ఇలా ఉండేవి, ఇప్పుడైతే ఎక్కడ నాకు అంత కనిపించట్లేదు. ఇది సెట్ లాగా వచ్చింది, దీనికే ఇట్లా వచ్చింది అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం ఏదన్నా గిన్నె పెట్టేసి అలా గిన్నె పైన ఇలా ఉంచి పెట్టేసినా కూడా చక్కగా లోపల ఉన్న గంజంతా నీట్గా బయటకు వచ్చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. సరే ఇంకా నాకు ఇలా అలవాటు కాబట్టి ఇట్లాగే ఇంకా రెగ్యులర్గా ఉంచుతూ ఉంటాను. సరే ఇప్పుడైతే ఇంకా కర్రీ సంగతి చూద్దాం. ఇక్కడ టమాటా, ఉల్లిపాయలు అయితే మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం బఠానీలు ఉన్నాయి కదా, ఈ బఠానీలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. పచ్చి బఠానీలు మనకి కర్రీ అయినా సరే లేకపోతే పరాటా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక
ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను నేను. మంచిగా పైన చెక్క అంతా తీసేసి శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఈ ఉప్పు కారాలన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఇది నేనైతే స్టవ్ చిన్న పొయ్యి మీద పెట్టేశాను. చిన్న పొయ్యి మీద ఉంది కాబట్టి ఒక 2 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో మనకి బంగాళదుంప అయినా ఇవి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కదా కుక్ అవ్వటానికి. ఒక 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి కర్రీ కూడా, ఇది చిక్కుడుకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకా కుక్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఇలా చేసుకుంటే మనకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే ఇత్తనాలేమో కొన్ని లోపల బాగా లావుగా ఉంటాయి, పైన కొంచెం తోలంతానేమో త్వరగానే ఉడికిపోతుంది. లోపల ఇత్తనాలు కొంచెం టైం పడుతూ ఉంటాయి, ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి. ఇత్తనాలు ఉడికేలోపు ఒక్కోసారి చిక్కుడుకాయలు అన్నీ ఎక్కువ ఓవర్ కుక్ అయినట్లు అనిపిస్తూ ఉంటాయి. సరే, ఇక్కడైతే ఇంకా మా కోసం అని చెప్పేసి జొన్నలు నానబెట్టి ఉంచేసాను కదా, ఇవి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఈ పని అంతా కూడా నాకు కరెక్ట్గా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే లోపు అయితే ఫినిష్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఎర్లీగానే లేస్తాను కదా, 4:30కి అట్లా. సో హౌస్ క్లీనింగ్ కానీ, బాతింగ్, అలాగే పూజ సామాన్ క్లీన్ చేసుకోవటం అయినా, ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుందో ఇది మొత్తం 7 o'clock లోపు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఎర్లీగా లెగవటం వల్ల మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. చక్కగా ఎర్లీగా లేచిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. పొద్దున్నే లెగవంగానే స్నానం చేయటం కానీ, రియల్గా అయితే చాలా మార్నింగ్ స్నానం అనేది మనకి చాలా యాక్టివ్గా ఉండటానికైతే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇవన్నీ చేసుకొని తర్వాత వర్కౌట్ కూడా చేసుకుంటాను. జిమ్కి వెళ్ళటం అయినా ఇవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల మనం నష్టపోయేది అయితే ఏం లేదు. చక్కగా మార్నింగ్ స్నానం చేయటం వల్ల హ్యాపీగా చాలా యాక్టివ్గా ఉంటాము. కావాలంటే వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అలా చేసుకొని వెళ్ళటం వల్ల చక్కగా మనకి బయటికి వెళ్తాం కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది అనిపించదు. యాక్టివ్గా చేసుకోగలుగుతాము ఏదైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు కూడా. నాకైతే ఇట్లా చాలా బాగుంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చాలా రోజులైతే ఇలాగే చేస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి మార్నింగ్ కంపల్సరీ లెగవంగానే హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవడం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. కుకింగ్ మాత్రం అప్పుడే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా పూజ సామాన్ అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. అలాగే బంగాళదుంప కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయినట్లే. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి. ఈ వీడియోలో చాలా సింపుల్ వ్లాగ్, ఎక్కువగా అయితే యాడ్ చేయలేదు. ఇంకా అది ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కాసేపు వర్కౌట్స్ అవి చేసుకొని ఇంకా ఈవినింగ్ ఇదంతా అయితే ఏం షూట్ చేయలేదు. చూడండి కర్రీస్ అయితే రెడీ అయినాయి. ఇంకా లంచ్ బాక్స్ అది పెట్టేసి పంపించేశాను. ఈరోజుకు వీడియో అయితే ఇదే. అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.